హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెంగళూరులో ముత్యాల మడుగు అని ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ నుండి మేమున్న ప్లేస్ నుండి ఒక 40 కిలోమీటర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అవుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోసి వెళ్దాం. నాతో పాటు ఈడున్నాడు. ఓకే, డైరెక్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయి లొకేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి లొకేషన్కి అయితే స్టార్ట్ అవుదాం. అయితే ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ ఉంది. ఆడు ఇది రూట్ అయితే ఇది నా బండి, వాడు బండి ఇంక వెళ్ళడమే. ఇక్కడ ఒక దగ్గర అయితే టిఫిన్ తినే ఆగాము. బండి అయితే అక్కడ పార్క్ చేస్తాను. ఇప్పుడైతే టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. టిఫిన్ తిందామని వస్తే ఫుల్ జలాలు ఉన్నారు. ఇక్కడైతే పోయినాడు లోపలికి తీసుకొని వచ్చి చూద్దాం. నాకైతే వర్కౌట్ అవుతుంది అనిపించలే, వేరే దగ్గరికి వెళ్ళేది బెటర్. మొత్తానికి అయితే ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇప్పుడైతే ఇడ్లీ ఒకసారి తినేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాం. ఇడ్లీ అయితే తిందాం. కొంచెం ఎలా ఉంది బాగుంది. అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు కొంచెం చూడండి, ఫుల్ ఉన్నారు. ఇప్పుడైతే వాటర్ బాటిల్కి ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళవి. ఇవైతే కలుపుదాం. నార్మల్ వాటర్ కన్నా ఇది కొంచెం బెటర్. కొంచెం విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ బాడీకి వస్తాయి. కొంచెం యాక్టివ్గా ఉంటాం. ఇది జస్ట్ చింపడం, ఓపెన్ చేయడం, వాటర్ బాటిల్ వేసేయడం. ఓకే, ఇప్పుడైతే ఒకటి వేస్తాను. షేక్ వెల్ బిఫోర్ యూస్. టీగుందే. ఇడే అర్జున్ రెడ్డి లాగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయినాం. టిఫిన్ తినేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి లొకేషన్కి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో లొకేషన్. ఎందుకురా బండి ఉండదని ఊరికే తిరుగుతారు అనుకుంటారు. లైఫ్లో అప్పుడప్పుడు మనకి కొంచెం స్పేస్ ఇచ్చుకోవాలి. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. నాలుగు గోడల మధ్యన లేకుండా బయటకు వచ్చి తిరగాలి, చేయాలి. దానికోసమే అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే తెలుస్తుంది ఏంటి అని. రోడ్లు మరి దారుణంగా ఉన్నాయి. మొత్తానికి ఆ బెంగళూరుని వదిలేసి సిటీ లైఫ్ దూరంగా ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆగాము. ఇక్కడైతే చూడొచ్చు ఎలా ఉందో, పొలాలు చల్లగా, ఆ సిటీ లైఫ్కి దూరంగా. బైక్ రైడ్, సండే బైక్ రైడ్ అట్లానా ఏమైనా ఉన్నాయి వీటిలో. చూడండి ఎలా మా ఊర్లో కూడా ఇట్లానే ఉంటుంది. ఇది కర్ణాటక పొలాలు. అక్కడ చూడు కుప్పలు ఉన్నాయి. ఇది ఇక్కడైతే లొకేషన్ బాగుంది. కొద్దిసేపు చూసేసి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. కమాన్. మొత్తానికి బెంగళూరు దాటుకుని అడవుల్లోకి అయితే వచ్చేసాం. అమ్మ, రూట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. వెళ్ళిపోవడమే. వచ్చి రాగానే ఇక్కడ పెద్ద లేక్, ఒక ఆవు, ఇక్కడ ఒక దూడ అయితే ఉంది. నా దగ్గరికి అది భయపడుతుంది ముందుగానే. ఓయ్, మా ఇంట్లో కూడా ఉన్నాయి 4. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, బెదిరుతూ ఉంది. అది ఎందుకులే ఎక్స్పెరిమెంట్స్. చెప్పాను కదా ఇక్కడ ఒకటి ఉంది. ఈ వ్యూ కోసం కదా బెంగళూరు నుండి ఇంత దూరం వచ్చింది. ఎట్లుంది బ్రో? రాడ్ అది ఊరంటారా దాన్ని? అది ఊరారా రాడ్? ఇదిరా ఊరంటే. అబ్బా, ఈడే సాప్ ఒకటి తెచ్చుకొని పండుకుండేస్తారా నేను.
జూమింగ్ చేయరా. ఓకే, నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం ఇంక ఇక్కడ నుండి. ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి బండి పార్క్ చేసి లొకేషన్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. బండి అయితే అక్కడ పార్క్ చేసాము. ఇక్కడ నుండి స్టెప్స్ను దిగి వెళ్ళాలంట, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంట. అది ఎట్లా వెళ్ళాలా? వే టు రెస్టారెంట్, వే టు ఫాల్స్ అక్కడ ఉంది కదా. ఫాల్స్ మేబీ ఇదే. రాణి రారా, కిందకైతే వెళ్దాం. బ్యాగులు జాగ్రత్త. అజ్జుడు నెత్తికేసుకునింది కోతి కనపడుతుందా? ఊరిని ఈ ఎండకి నెత్తినేసుకుని పరిగెత్తా ఉంది. కోతులు చూడండి ఇక్కడ ఎంత దగ్గర ఉన్నాయి. ఎడు చూస్తే ఇంకొకటి ఉంది. భయం లేదరా మీకు? అరే పల్టీ కొడతాను రే. బ్యాగ్లో కత్తుంది చూడు 3 పోతానే. ఊరిని ఏట్రా బ్యాగ్లో కత్తుంది. భయం లేదు మీకు? భయం లేదు మేమంటే 3 మస్కటియర్స్, 3 మంకీస్. నీకన్నా పెద్ద కోతి అది అందులో డౌట్ లేదు. వీడు నీకన్నా పెద్ద కోతి. డైనోసార్ రా ఇక్కడ. మంచి వ్యూ పాయింట్ ఉంది. వావ్. ఫ్రంట్కి వెళ్తే ఏమీ లేదు, లోయ తప్ప. ఇంకా ఎంత దూరం పోవాలి కిందకి? ఇట్లా ఇంకో ఉంటాయి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వచ్చాము? ఫస్ట్గా కిందకి వెళ్దాం. ఎంత దూరం పోవాలో ఏంటో. వాటర్ ఫాల్స్ వాటర్ కనిపిస్తుంది, వినిపిస్తుంది. వాటర్ ఫాల్స్ ఇదే వాటర్ ఫాల్. వాటర్ ఫాల్. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. టెంపుల్ కూడా ఉందమ్మా. అబ్బా పిల్లోళ్ళు పోసినట్టు ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ చూసే అంత దూరం నుండి వచ్చింది. చూడండి ఎలా ఉంది అది. ఓకే, ఈ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఫుల్ అనేది ఇక్కడ అవుతాను. బ్యారిగేల్ సర్వైవల్కి పోతాను ఇప్పుడు అడవిల్లోకి. పోంగ లోయలాగా ఉంది అదంతా. ఓ మొత్తం అడవి. గాడ్ చూడ ఒక్కరోజు స్లిప్ అయితే కింద పిల్లలు రా స్లిప్ అయ్యేది ఇలాగా. వెళ్దాం. ట్రెక్కింగ్ అరుస్తూ ఉన్నారు అవతల. ఈ రూట్ చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇదే భయంకరంగానా? ట్రెక్కింగ్ అడవుల్లో. ఓ గాడ్, ఫ్రంట్లో చూడండి ఇంకా ఎలా ఉంది. ఎక్కడికి వెళ్తానమరా మనము? ఒక రూట్ ఉంది అంతే. కంపలు వెళ్ళడమే. లోపల చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో. ఇట్లా వంకుని వెళ్ళాల్సి వస్తుంది, సరిపోవడంలే. ఓ వెళ్తానే ఉందాం. ఎక్కడి దాకా వెళ్తాం? ఫ్రంట్కి. వావ్, నైస్. బ్లాగర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారప్ప? అందరూ చూసి నేర్చుకోండి. ఫుల్ ట్రెక్కింగ్ పైకి. ఏ రోజైనా కనీసం చెప్పులు లేకుండా నడుచుంటారా మీరు? ఇలాంటి రోడ్లకి రావాలంటే ఏడ్చాల. ఇంత స్ట్రగుల్ అవుతున్నారు కదా. ఇప్పుడు మనం ఎలా ట్రెక్ చేస్తాం చూడండి. రెడీ? అవతల కొండ వారిలో జనాలు ఉన్నారు. ఇప్పుడు అరుద్దాం, వాళ్ళు అరుచారేమో చూద్దాం. అరువురా అట్లా కదా. నో రెస్పాన్స్. మళ్ళీ కోతిలాగా అరుస్తాను. అట్లా కాదు, కోతి రెస్పాన్స్ సర్లేదు. రెస్పాన్స్ అరిచి గొంతు ప్యారెట్ నాకు అరవాలంటే నా వల్ల కాదురా, గొంతు పోద్ది. అవునరా, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎంత రావాలి అంత పైకి. ఇక్కడైతే జనం స్ట్రక్ అయిపోయినారు. ఇక్కడ నుండి వెళ్ళడం లే. ఎక్కడికి ఎలా వెళ్ళాలి అర్థం కావడంలో ఆడున్నారు కొంతమంది.
ఇలా అయితే ఒక వెళ్ళారో route ఉంది. తెలీదు. ఇలా వెళ్ళి చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది ఇది. కార్నర్కి అయితే వచ్చాను. ఇప్పుడైతే కోతి మాదిరి వస్తా చూద్దాం ఎవడన్నా రెస్పాన్స్ ఇస్తాడేమో. కోతే అరుస్తుంది. అక్కడి నుంచి వస్తున్నారు రెస్పాన్స్. వాళ్ళు ఇటు వెళ్ళారు అక్కడికి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పిపోతే మొత్తం ఫారెస్ట్ చూసేంత దూరం, కానీ బాగుంది. ఏమో కొంచెం స్కిడ్ అయితే కిందకి డైరెక్ట్ లోయలేకి, ఇదే భయం అవుతుంది. ఓకే, ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్కి వెళ్దాం. కిందకి రావడమే ఇబ్బంది. వాడు వస్తున్నాడు చూడండి ఎలా ఉందో నిదానం. బ్యాక్ టు బేస్. కొండలకి బై బాయ్. ఇదే హైలైట్ రూట్ చూడు. చాలా బాగుంది రోడ్డు. జంగిల్ సఫారీ బోటింగ్ ఉంది దీని పక్కనే. వీడు వెళ్ళాలంటే ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. పోయి అడుగుదాం ఎంత చెప్తారో బోటింగ్కి. వెళ్దాం దాని లోపలికి. ఇది బ్యాగ్ అడ్డం రాయడా. ఎలక్ట్రికల్ పోల్ ಇದೆಯಲ್ಲ ఓకే ಮಿಡಿಲ್ ఆ, ಅದು ಬಾರ್ಡರ್ ಅದು ಈ ಕಡೆ ಆ ಕಡೆ ಹೋಗಿಲ್ಲ చిన్నగా డౌన్ పోతుంది. ఓకే, ఇది పెడల్, దీని దొక్కల. ಸ್ಟೇರಿಂಗ್ ಆಪೋಸಿಟ್ ಲೆಫ್ಟ್ ಇದೆ ರೈಟ್ ರೈಟ್ ಇದೆ ಆಪೋಸಿಟ್ ಸ್ಟೇರಿಂಗ್ ఆపోజిట్ స్టీరింగ్. ఓకే, తొక్కు 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 తొక్కు. పొట్టు పొట్టు ఆకలి ఉంది. అయ్యి అక్కడ పోవాలంటే ఇట్ట తిప్పాలరా రోయ్. చిన్నగా మిషన్ పైరెట్ పైరెట్ పైరెట్. అబ్బా కాళ్ళు నొప్పులు కనరా. నువ్వు తొక్కద్దు, నువ్వు వదలరా. నువ్వు కింద పెట్టుకో కాళ్ళు. చట్ల కాలరా కాలరా పెడతానరా కాళ్ళు. నువ్వు నువ్వు భద్రంగా పెట్టుకోమన్నా. ఇటు తిప్పరా చెట్లలోకి వెళ్ళిపోయి. వెనక్కి వెనక్కి రివర్స్ రివర్స్. అవు నీళ్ళు చూడు దుంకుతానే. ఓకే, మళ్ళీ ఫ్రంట్కి ఈ పక్క తిప్పు. ఓకే ఓకే, చాలు చాలు. ఎట్లుందిరా? చాలా బాగుంది. రకరకాలుగా ఉందా? అది ఎంతమంది అయినా సరే. ఓకే, ఇప్పుడు ఏడాది ఫుడ్ తినేసి దొబ్బేద్దాం ఎక్కడ నుండి. ఓకే, మొత్తానికి ఇది వీడియో అయితే. ఇంకైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్కి ఇంకొక ప్లేస్కి వెళ్దాం. అంతవరకు గుడ్ బాయ్.